సోషల్ మీడియా అంటేనే ట్రెండ్లకు కేర్ ఆఫ్ అడ్రస్. రోజుకో కొత్త కాన్సెప్ట్, రోజుకో కొత్త క్యారెక్టర్. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇటాలియన్ బ్రెయిన్ రాట్ వైరల్ అవుతోంది. దీని పేరు వినగానే ఇదేదో కామెడీ కాన్సెప్ట్లా అనిపిస్తుంది. కానీ దీని వెనక ఉన్న క్రియేటివిటీ, సెటైరికల్ కాన్సెప్ట్, ఏఐ టచ్ ఇవన్నీ కలిసి దీన్ని వైరల్ ట్రెండింగ్గా మార్చేశాయి. ఇక టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, రీల్స్లో మొదలైన ఈ ఇటాలియన్ బ్రెయిన్ రాట్ ట్రెండ్ ఇప్పుడు యువతను ఈజీగా ఆకర్షిస్తోంది. ఇందులో జంతువుల్లా కనిపించే క్యారెక్టర్లు ఉంటాయి. వీళ్లకు ఇటాలియన్ యాక్సెంట్లో మాటలు, హావభావాలు ఉంటాయి. అసలు వీళ్ళు ఏమైపోతున్నారో, ఎందుకు హైపర్ అయ్యారో తెలీదు. కానీ చూస్తే మాత్రం ఫుల్ కామెడీగా కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక జంతువు క్యారెక్టర్ను తీసుకుని దాన్ని ఒక ఫేక్ ఇటాలియన్ గ్యాంగ్ స్టీరియో టైప్ చూపించడమే ఈ కాన్సెప్ట్. ఈ క్యారెక్టర్లు రెడ్గి, గ్లోసింగ్ గ్లాసెస్, గోల్డ్ చైన్, పిజ్జా టాపింగ్స్, ఇటాలియన్ మ్యూజిక్తో కనిపిస్తాయి. ఈ ట్రెండ్లో కనిపించే ప్రధాన క్యారెక్టర్ టోబియాస్. ఇది ఏఐతో క్రియేట్ చేసిన 3D క్యారెక్టర్. టోబియాస్కు చుట్టూ ఉండే మిగతా క్యారెక్టర్లను కూడా ఇలా క్రియేట్ చేస్తారు. ఈ క్యారెక్టర్ల మాట తీరు, వాటి ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్, కెమెరా జూబిన్స్ ఇలా అన్నీ ఒక యూనిక్ టైమింగ్తో ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ వీక్షకులను ఫుల్గా నవ్విస్తాయి. వీటి మాటలన్నీ ఇటాలియన్ యాక్సెంట్తోనే ఉంటాయి. చూసే వాళ్ళకి అర్థం కాకపోయినా ఫుల్ ఫన్నీగా ఉంటాయి. అదే ఈ కాన్సెప్ట్ హైలైట్. అర్థం పర్థం లేని కామెడీ, వింత ఎక్స్ప్రెషన్స్, హైపర్ ఎడిటింగ్ ఇవే ఇటాలియన్ బ్రెయిన్ రాట్ ట్రెండ్ను జనాలకు కనెక్ట్ అయ్యేలా చేశాయి. ఓ టిక్టాక్ యూజర్ దీన్ని మొదట స్టార్ట్ చేశారు. ఏఐని ఉపయోగించి ఓ మౌస్ క్యారెక్టర్ను తీసుకుని ఇటాలియన్ గ్యాంగ్ స్టీరియో టైప్ను సెటైరిక్గా చూపించాడు. ఈ వీడియోలు ఊహించని రీతిలో వైరల్ కావడంతో వేరే కంటెంట్ క్రియేటర్స్ కూడా ఈ ట్రెండ్లో చేరిపోయారు. అలా ఒకే కాన్సెప్ట్ను ఏఐ, 3D యానిమేషన్, ఫన్నీ డబ్ వాయిస్ కలిపి అందరూ తమవిగా మార్చుకుంటున్నారు. డాల్-ఈ, మిడ్ జర్నీ లేదా టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్వేర్లు ఇటాలియన్ యాసలో మాట్లాడే క్యారెక్టర్స్ లేదా ఫన్నీ వీడియోలను సృష్టించడానికి ఉపయోగపడుతున్నాయి. సోషల్ మీడియా యూజర్లు, కంటెంట్ క్రియేటర్లు, ఏఐ టూల్స్ ఉపయోగించే ఔత్సాహికులు ఇప్పుడు ఈ ట్రెండ్ను కొనసాగిస్తున్నారు. ఇందులో ఉన్న క్యారెక్టర్ పేర్లు కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. ట్రలాలెరో ట్రలాలా, బొంబార్డినో, క్రొకోడిలో వంటి పేర్లతో ఈ క్యారెక్టర్స్ పేర్లుంటాయి. ఈ ట్రెండ్ ఇంతలా వైరల్ కావడానికి కారణం అసంబద్ధమైన కాన్సెప్ట్ అయినప్పటికీ చూడ్డానికి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఈ ఇటాలియన్ బ్రెయిన్ రాట్ వీడియోలు షార్ట్స్ రూపంలో ఉంటాయి. ఇవి విపరీతంగా వైరల్ అవ్వడానికి కారణం అందులో ఉన్న కామెడీ కంటెంట్. ఇటాలియన్ రాట్ అనే హ్యాష్ ట్యాగ్తో పోస్ట్ అయిన వీడియోలను లక్షల్లో వ్యూస్ వస్తున్నాయంటే ఇది ఎంత ట్రెండింగ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటాలియన్ సంస్కృతిని ఒక ఫన్నీ, లైట్ హార్టెడ్ విధానంలో చూపిస్తుండడమే వైరల్ అవ్వడానికి కారణమే ఉంటుంది. ఈ కంటెంట్ ఎక్కువగా పిల్లలు, జెన్జీ కిడ్స్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఈ వీడియోలు నిజమైన ఇటాలియన్ కాకపోయినప్పటికీ ఆ యాక్సెంట్ను ఉపయోగించుకుని ఓ కామెడీ ఫేక్ ప్రజెంటేషన్గా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రెండ్ను ఉపయోగించుకుని సోషల్ మీడియాలో లక్షలాదిగా వీడియోలు, మీమ్లు పుట్టుకొస్తున్నాయి. ఫైనల్గా ఈ ఇటాలియన్ బ్రెయిన్ రాట్ ట్రెండ్ ఏఐ యుగంలో పుట్టుకొచ్చిన ఒక ఫన్నీ టైంపాస్ క్రియేటివిటీ అంతే. అందులోని క్యారెక్టర్లు మనుషుల్లానే బిహేవ్ చేస్తూ, పిజ్జాలు తింటూ, అరుస్తూ, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఫన్ జనరేట్ చేస్తాయి. ఈ వీడియోలు ఇప్పుడు చిన్నపిల్లలను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఏం చెప్తున్నాయో తెలియకపోయినా నవ్విస్తుండడంతో అవి వైరల్ అవుతున్నాయి.